బెరాకా ప్రేక్షకులకు శుభములు. యేసుక్రీస్తు ప్రభువు సిలువ వేయబడుటకు ముందు తాను అప్పగించబడిన రాత్రి ఆయన ఎదుర్కొన్నటువంటి 6 విచారణలు మీకు తెలియచేయాలని ఆశిస్తున్నాను. 3 విచారణలు స్వజనుల విచారణలు, 3 విచారణలు అన్యజనుల విచారణలు, ముగింపున దేవుని యొక్క అద్భుత న్యాయమైన తీర్పు. మొదటిదిగా స్వజనుల విచారణలు చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువు వారిని గెత్సెమనే అనే వనంలో రోమా సైనికులు, టెంపుల్ పోలీస్ మరియు ఇస్కరియోతు యూదా సహకారంతో అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ అయిన విధానం యోహాను సువార్త 18వ అధ్యాయంలో వ్రాయబడింది. యేసు తనంతట తాను వారికి తనను అప్పగించుకున్నారు. ఇది సత్యం, వాస్తవం అని మనం తెలుసుకుంటాం. ఆయన అప్పగించబడిన వెంటనే మొట్టమొదట ఆయనను అను గత సంవత్సరపు ప్రధాన యాజకుని యొద్దకు తీసుకువెళ్ళారు. యోహాను శుభవార్త 18వ అధ్యాయం 12వ వచనం ఇది తెలియచేస్తోంది. ఆయనను మొదట అన్న యొద్దకు తీసుకెళ్లారు. ఈ అన్న యేసు హత్యకు కుట్ర చేసినటువంటి వాడు. యేసుక్రీస్తు బోధను గూర్చి అడుగగా ఆయన ప్రత్యుత్తరం ఇచ్చారు, నేను బహిరంగముగా మాట్లాడాను, తప్పుంటే చెప్పమన్నారు. ఎవరు చెప్పలేకపోయారు. ఆయన నిరపరాధిగా తెలియబడింది, విడిచిపెట్టాలి. విడిచిపెట్టకుండా రెండవ వ్యక్తి అయిన కయప యొద్దకు పంపారు. యోహాను సువార్త 18వ అధ్యాయం 24వ వచనంలో కయప దగ్గరకు పంపించారు. కయప దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ అతడు దేవాలయాన్ని పడగొట్టి తిరిగి లేపుతాననే ఒక అభియోగాన్ని గురించి మాట్లాడగా విచారణ జరిగింది. యేసు నిరపరాధి అని తేలింది. ఏలయనగా సాక్ష్యాలు ఒకదానికి ఒకటి సరిపడలేదు. అయినప్పటికీ యేసును విడుదల చేయలేదు. యేసు నిరపరాధని తెలిసినా విడుదల చేయలేదు. అన్నా యొద్ద తీర్పు మరియు కైప యొద్ద తీర్పు రెండు చీకటిలో చేయబడ్డాయి. తెల్లవారక మునుపు చీకటిలో చేయబడ్డాయి. యూదుల చట్టాల ప్రకారం విచారణలు చీకటిలో కొనసాగకూడదు. విచారణలు గృహాల యొద్ద కొనసాగకూడదు. సమాజ మందిరం దగ్గర కొనసాగాలి. న్యాయ విరుద్ధంగా ఆయనకు తీర్పులు తీర్చారు. ఆయన నిర్దోషి అని తేలిన ఆయనను విడిచిపెట్టక సంహరించాలనేటువంటి దురుద్దేశంతో ఆ తీర్పులు కొనసాగించారు. కైప తన విచారణలో యేసు నిర్దోషని తేలినందున ఆయనను విడిచిపెట్టేటువంటి ఇష్టం లేక వారి చట్టాల ప్రకారం సమాజ మందిరం దగ్గరికి తీసుకొచ్చారు. అది 3వ విచారణ. యోహాను సువార్త 18వ అధ్యాయం 28వ వచనంలో అధికార మందిరానికి తెచ్చారని కైప యొద్ద నుండి, లూకాసు వార్త 22వ అధ్యాయం 66వ వచనంలో వారు సన్హెద్రిన్ దగ్గరికి తీసుకొచ్చారని మనకు కనబడుతుంది. సమాజ మందిరంలో తీర్పు తీర్చారు. అక్కడ క్రీస్తు అయితే చెప్పమని అడిగారు. నేను చెప్పినా మీరు నమ్మరు. దేవుని కుమారుడు తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వాన కూర్చుంటాడన్నప్పుడు ఇక మనకు సాక్షులతో పనేమిటి అని సాక్షులుగా అక్కడున్న ప్రజలను మార్చి యేసును శిక్షించాలని ప్రయత్నం చేశారు. వాస్తవానికి స్వజనులైనటువంటి యూదులు 3 విచారణల అనంతరం యేసును సంహరించి వారి పంతం నెరవేర్చుకోవచ్చు. కానీ వారికి తెలుసు ఆయన నిరపరాధని. అందుకే మతపరమైనటువంటి హత్య చేయకుండా రాజకీయపరమైన హత్యగా మార్చుట కొరకు యేసును పిలాతు వద్దకు తీసుకుని వచ్చారు. పిలాతు దగ్గర 4వ విచారణ జరిగింది. పిలాతు యొద్దకు వచ్చిన విధం యోహాను సువార్త 18వ అధ్యాయం 29వ వచనంలోను, మత్తయి సువార్త 27వ అధ్యాయం 2వ వచనంలోను, మార్కు సువార్త 15వ అధ్యాయం 2వ వచనంలోను వ్రాయబడింది. పిలాతు ఎదుట యేసు మీద అనేక నేరాలు మోపారు. అందులో యూదయ మొదలుకొని గలిలయ వరకు ఆయన అల్లరి రేపుతున్నాడు అని చెప్పారు. యూదయ ప్రాంతం పిలాతు కంట్రోల్లో ఉంది. గలిలయ ప్రాంతం హేరోదు కంట్రోల్లో ఉంది. ఆ దినానే వారిద్దరు మిత్రులయ్యారు. హేరోదు అధికారిక మందిరంలో ఉన్నాడు. పిలాతు తాను తప్పించుకొనుటకు యేసును
హేరోదు దగ్గరకు పంపించాడు. ఇది 5వ విచారణ, హేరోదు విచారణ. అన్యజనులలో విచారణలలో ఇది 2వది. లూకాసు వార్త 23వ అధ్యాయం 8 నుండి 15 మధ్య హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషపడ్డాడు. బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క శిరస్సు ఛేదించినప్పటి నుండి హేరోదు కలతపడుతున్నాడు. వివిధ రకమైనటువంటి మెజిషియన్ ట్రిక్స్ చేత ఆనందం పొందుతున్నాడు. యేసు అనేక అద్భుతాలు చేస్తాడని విన్నాడు, కానీ యేసు ఎన్నడూ హేరోదును దర్శించలేదు. హేరోదు ఎదుటకు యేసు తీసుకుని పోబడినప్పుడు యేసు చేత ఏదైనా ఒక అద్భుతం చూడాలని ఆశపడ్డాడు, కానీ ప్రభువు మౌనంగా ఉన్నారు. హేరోదుకు యేసుక్రీస్తు ప్రభువుకు మధ్య సంభాషణలో నీవు యూదుల రాజువా అంటే అవునంటాడు ప్రభువు. తాను యూదుల రాజుగా ఉండగా యేసు తాను కూడా యూదుల రాజునని ఒప్పుకొనుట చేత హేరోదు ఒక మంచి వస్త్రం తీసుకుని ప్రభువారికి కప్పించి అపహసించి వెనక్కి పంపించాడు పిలాతు దగ్గరకు 6వ విచారణ కొరకు. హేరోదు యొద్ద నిర్దోషి అని తేలాడు యేసు. 6వ విచారణ పిలాతు నద్దకు హేరోదు తిరిగి పంపాడు. లూకాసు వార్త 23వ అధ్యాయం 11వ వచనంలో తిరిగి పంపించబడ్డాడని వ్రాసింది. ఇది 6వ విచారణ. ఈ విచారణలో యేసుక్రీస్తు ప్రభువు వారికి తన మీద ఉన్న ఒత్తిడి చొప్పున పిలాతు శిక్ష విధించాడు. 3 స్వజనుల తీర్పులు, 3 అన్యజనుల తీర్పులు. శిలువ మీద యేసు తన్ను తాను న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి అప్పగించుకున్నాడు అని పేతురు తన మొదటి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో వ్రాశాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు పొందిన 7 తీర్పులను ఇక్కడ మనం చూచాం. మరిన్ని ఆత్మీయ వర్తమానముల కొరకు బెరాకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.